ఇక రాష్ట్ర గురుకులాలకు గడ్డు కాలం వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అడ్మిషన్ దొరకడమే మహాదృష్టం. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఎస్సీ గురుకులాలు, ఇటు సిఓఈ కళాశాలల్లో 25% సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ సొంత నిర్ణయాలే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. సిఓఈ గురుకులాల్లో అడ్మిషన్ దొరకడం గగనమే. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది ఇంటర్ కాలేజీల్లో 25% సీట్లు కూడా నిండని దుస్థితి నెలకొన్నది. సాధారణ గురుకులాలతో పాటు సిఓఈల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఈ విద్యా సంవత్సరం సొసైటీ తీసుకున్న నిర్ణయాలే దీనంతటికీ కారణమని గురుకుల యూనియన్లు విమర్శిస్తున్నాయి. అంతేకాదు, సొసైటీ నిర్ణయాల మూలంగా ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థులు సైతం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్తున్నారు. ఇది టీచర్లను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని అంటున్నారు. ఎస్సీ గురుకుల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సాధారణ ఇంటర్, వొకేషనల్ జూనియర్ కాలేజీలు కలిపి మొత్తంగా 238 గురుకులున్నాయి. అన్ని గ్రూపులు కలిపి 19,490 సీట్లున్నాయి. అత్యధికంగా ఎంపీసీకి 8,360, బైపీసీకి 7,880 సీట్లు ఉండగా మిగతావి ఎంఈసీ, సిఈసీ గ్రూపులవి. ఏప్రిల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే తొలి దశలో అన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసి అలాట్మెంట్ ఆర్డర్లను సొసైటీ జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు 25% మంది విద్యార్థులు కూడా అడ్మిషన్ పొందలేదని తెలుస్తున్నది. చేరిన వారిలోనూ చాలా మంది కేవలం జిరాక్స్ పత్రాలను మాత్రమే సమర్పించి వెళ్లారు తప్ప పూర్తి స్థాయిలో అడ్మిషన్ పొందలేదని గురుకుల ప్రిన్సిపాల్లు చెప్తున్నారు. అటు నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందించే సిఓఈల్లో ఈ ఏడాది సీట్లు పూర్తిగా భర్తీ కాలేదు. పలు సిఓఈల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే ప్రవేశాలను పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా సొసైటీ మరో జాబితా విడుదలకు సిద్ధమవుతున్నది. గురుకుల ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా పడిపోవడానికి విద్యార్థులు విముఖత చూపేందుకు ప్రధాన కారణం ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన తీసుకున్న నిర్ణయాలేనని చెప్తున్నారు. మెరిట్ రాలేదని ఇతర కాలేజీలకు మార్చడం వల్ల సిఓఈల్లోని విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అటు డిప్యుటేషన్లపై బదిలీ చేయడం, సొసైటీ నిర్ణయాలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని గురుకుల టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రమోషన్లకు బదిలీకి అవకాశం ఏర్పడిందని, కానీ ఆ ఆనందాన్ని లేకుండా చేశారని వాపోతున్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం లేకుండానే ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నదని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాదిలో బీజీ 4 సార్లైనా సమావేశం కావాల్సి ఉంటుంది. అకాడమిక్ అంశాలు, కాలేజీల ఏర్పాటు, కుదింపు, గ్రూపుల ఏర్పాటుతో పాటు సొసైటీకి సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలు తదితర అంశాలపై బీజీలోనే చర్చించి తీర్మానం చేయడం పరిపాటి. ఒకవేళ అత్యవసరమైతే ప్రభుత్వం అనుమతి తీసుకుని విధానపరమైన అంశాలను సొసైటీ అమలు చేయవచ్చు. కానీ ప్రస్తుతం అటు ప్రభుత్వం అనుమతి కానీ, ఇటు బీజీలో కానీ చర్చించకుండానే సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని యూనియన్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తక్షణం ఎస్సీ సొసైటీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని, తప్పుడు నిర్ణయాలను సవరించాలని తల్లిదండ్రులు, గురుకుల ఉపాధ్యాయ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి.